హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో లిటిల్ హార్ట్స్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఈ మధ్యకాలంలో ఒక చిన్న సినిమాగా వచ్చి పెద్ద సినిమాగా విజృంభిస్తుంది. అండ్ ఇందులో చాలా మంచి క్యారెక్టర్గా అండ్ చాలా పెద్ద పేరు తెచ్చుకున్న జయకృష్ణ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, మౌలి ఫ్రెండ్ క్యారెక్టర్లో మన ముందు ఉన్నాడు. సో ఈ సినిమా ఆపర్చునిటీ రావడం అండ్ అంత మంచి పేరు రావడం ఎలా ఉందో తను మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హలో హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐమ్ గుడ్. మీరు? ఎందుకంత కొంచెం నర్వస్గా ఉన్నా? లేదు లేదు నార్మల్. ఓకే కదా. ఓకే. సో నేను సూపర్. అండ్ లిటిల్ హార్ట్స్ సక్సెస్ చాలా గట్టిగా వినిపిస్తుంది. సో ముందు మీ డైరెక్టర్ మాట్లాడండి, ఈ కథ చెప్పినప్పుడు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అండ్ ఎలా అనిపించింది? అంటే ఒక సినిమా నీకు ఆపర్చునిటీ దొరికింది, దట్ టు నాట్ ఇన్ టీవీ, ఒక బిగ్ స్క్రీన్ మీద, ఎలా అనిపించింది? యాక్చువల్లీ అదే డైరెక్టర్ నాకు ముందు స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా మందిని చూసిండే అంట. సో లాస్ట్ నేనే వెళ్ళిండే ఆడిషన్కి. వెళ్తే ఇంకా కరెక్టెడ్ నేను ఒకటి చేసిన, ఆయన సరే కరెక్టెడ్ సెట్ అవుతాడు రా అని చెప్పి మా నిఖిల్ కూడా వీళ్ళందరూ ఒక టీం ఉండే. సో ఇంకా డైరెక్టర్ ఇక ఫిక్స్ అయ్యింది నన్నే పెట్టుకోవాలి అని. సో నేను ఎప్పుడు ఇంకా డైరెక్టర్ ఇంకెట్లా థ్యాంక్స్ చెప్పాలో తెలియదు, కానీ అన్న నాకు చాలా హెల్ప్ చేసేయండి. నీ కామెడీకి థియేటర్లో పంచులు మామూలుగా లేవు, పగడబడి నవ్వుతున్నారనమాట. అంటే హీరో తర్వాత నీ క్యారెక్టర్కి అంత ఇంపార్టెన్స్ వచ్చింది. సో అంటే అండ్ బన్నీవాస్ గారు కూడా ఇప్పుడు మళ్ళీ నువ్వు హీరోగా ట్రై చేయొచ్చు, నెక్స్ట్ హీరో. ఎలా అనిపిస్తున్నాయి మాటలు, ఈ రియాక్షన్స్ అన్నీ కూడా? అంటే నీకు ఎలా అనిపిస్తుంది అండ్ మీ పేరెంట్స్ సైడ్ నుంచి హౌ మచ్ హ్యాపీ దే ఆర్? ఆ మాటినాకనే ఫస్ట్ టైం నేను ఫుల్ అదైపోయిండే, హక్ చేసుకోవాలనుకున్నా. నాకు ఇప్పుడు కూడా చాలా హ్యాపీ ఉన్నా. నాకు ఏం మాట్లాడు కూడా అర్థం కావట్లేదు. థియేటర్లో నేను అందరి జనాల మధ్యలో వచ్చి కూర్చొని చూస్తుండే, ప్రతి డైలాగ్ అందరు నవ్వుతుండే. అప్పుడే ఇంకా ఒక చాలా రోజుల తర్వాత ఉప్పిన తర్వాత ఇదే నాకు చాలా పెద్ద హిట్. సో ఇంకా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతే, ఇంకా నాకు పైన మీమ్స్ వేసిండు చాలామంది, వాళ్ళందరూ నాకు చాలా ప్రేమ చూపెట్టారు. వాళ్ళకి ఎట్లా థ్యాంక్ చెప్పాలో తెలియదు, కానీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ ఇందాక సార్ కూడా మాట్లాడినప్పుడు, బన్నీవాస్ సార్ ఇంకా వంశీ సార్ కూడా మాట్లాడినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అది సపరేట్గా నన్ను మెన్షన్ చేసి ఇప్పుడు కూడా నాకు హ్యాపీ మూమెంట్లు ఉన్నా. సో కనిపిస్తుంది అండ్ ఓకే, ఈ సినిమా తర్వాత అంటే కామెడీలో యూ గాట్ దట్ నేమ్, హీరోగా కూడా యూ హ్యావ్ దట్ ఎబిలిటీ అన్న బన్నీవాస్ గారు చెప్పారంటే అది నెక్స్ట్ లెవెల్. సో ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలి అని ఏమన్నా థాట్ ఏమన్నా పెట్టుకుంటున్నాం ఇక్కడి నుంచి? లేదు ఏదొచ్చినా ఫ్లో, గో విత్ ద ఫ్లో అని? లేదు లేదు, నాకు ఎక్కువ నేను కామెడీ చేయాలని ఎక్కువ ఇష్టం నాకు. సో నేను ఇప్పుడు కూడా నేను ఎట్లా అంటే లీడ్ అన్నట్టు ఏముండదు నాకు. ఏ మూవీ అని ఒక్క మంచి క్యారెక్టర్ ఉన్నా నాకు చాలా అది. నేను ఫ్రెండ్ క్యారెక్టర్ నాకు ఇంత పెద్దది కావాలని కాదు, ఒక్కటి అరే ఈ థియేటర్లో నవ్వుతారా దీన్ని చూసి అనేది దానికోసం ఒక్కటి ఉన్నా చాలు, నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను నేను. అది చాలు నాకు. మీ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన రియాక్షన్స్, మీ పేరెంట్స్ నుంచి వచ్చిన రియాక్షన్స్, అది ఎలా? యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు చూసిర్రు. ఎప్పుడు నన్ను పిలుస్తారు అంటే మూవీకి వాళ్ళతో కూర్చొని చూడమని అంటారు. వాళ్ళతో కూర్చొని చూస్తే నా ముఖం చూస్తుంటారు ఎక్కువ శాతం. వాళ్ళు ఏ జోక్ వచ్చినా చూసి అంటే వాళ్ళు హ్యాపీ, ఫుల్ ఖుషి ఉంటారు వాళ్ళు. సో నాకు సిగ్గు అనిపిస్తుంది వాళ్ళతో. ఇప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పంగానే వాళ్ళు నన్ను చూసి నవ్వుతూ ఉంటారు. మీరే వండి మీరే పోయి చూడండి, నాకు కూర్చొని ఉంటే నాకు ఎట్లా అనిపిస్తుంటుంది మీరు చూసే అంటే అలాగే అనిపిస్తుంది నాకు. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు నన్ను పొగడరు, ఏం చేసినా పొగడరు నన్ను. సో ఈ మూవీ అంటే ఎట్లా అంటే ఎట్లుందిరా మూవీ అని అంటే ఎట్లుందిరా నా ముంగట పొగడరు. వేటూరు అంటే మా ఆర్డర్ అది తీసింది అది సినిమా అని చెప్పి వాళ్ళందరూ గ్రేట్గా మనసు చెప్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నా ముంగట పొగడరు. మళ్ళీ నేను కూడా అడిగినాను అనుకో ఓవర్ చేసేస్తుంటారు, కానీ బేటలో చాలా మంది చెప్తారు. నాకు వాళ్ళ వల్లనే నాకు మూవీ వీడియోస్ అన్నీ చేసుకుంటుండే. సాయి, నాని అని ఇట్లా ఉంటారు మా ఫ్రెండ్స్, అనిరుద్ అని, రాకేష్. సో వాళ్ళు సపోర్ట్ చేసినందుకు ఇంకా వీడియోస్. నెక్స్ట్ మూవీ ఏంటి, ఏం సైన్ చేస్తావు? నెక్స్ట్ మూవీ ఏం చేస్తున్నావు? నెక్స్ట్ మూవీ ఇంకా నాకు అంటే ఉన్నాయి, కానీ ఇంకా నాకేం తెలీదు. మంచి క్యారెక్టర్ కోసం అయితే చూస్తున్నాను. అంటే ఇంకేం సైన్ చేయలేదు ఇప్పటిదాకా? ఓకే. ఈ సినిమాలో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏదన్నా, అదే ఒక ఎక్స్ప్రెషన్ తోటి మన ఆడియన్స్ కోసం బాగా నచ్చింది అంటే నాకు ఇంటర్వెల్ స్లాట్ లో ఉన్న డైలాగ్ అయితే మా అందరికి బాగా ఇష్టం. కొట్టగానే నీ రియాక్షన్స్ అవి. అది నైట్ ఇదే క్యూట్. ఆడేమో చెడ్డి వేసుకొని వచ్చింది, ఆడేమో నైట్ వేసుకొని వచ్చింది. అలా పెట్టి సినిమా తీరా చెడ్డి యువకుడు నైట్ యువతి అని ఆ డైలాగ్ నచ్చుతుంది. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అంటే ఇండస్ట్రీలో మనకంటూ ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉంటారు, అరే వాళ్ళని చూసి ఎప్పటికన్నా వాళ్ళతో పాటు వాళ్ళ పక్కన ఒక క్యారెక్టర్ అయినా చేయాలి, అలా చేయాలనుకునే పర్సన్? నాకు ఫేవరెట్ ఆల్వేస్ నాకు ఇష్టమైన అన్న వైష్ణవ్ తేజ్ అన్న. సో నాకు ఆల్వేస్ అంటే నాకు చాలా సపోర్ట్ చేస్తుంటాడు అన్న.
ప్రతి మూవీకి ఏదున్నా నాకు మెసేజ్ చేస్తాడు, ఫోన్ చేస్తాడు, పిలుస్తాడు. సో ఇంకా నాకు ఉప్పెన నుంచి ఇప్పుడు దాకా అన్న చాలా చాలా సపోర్ట్ చేస్తాడు. సో ఇంకా నాకు అన్నతో ఇంకో మూవీ చేయాలని ఉంది. సో ఛాన్స్ ఉంటే చేస్తా. అండ్ బుచ్చిబాబు గారితో ఉప్పెన, ఇప్పుడు ఆయన నెక్స్ట్ రామ్ చరణ్ గారితో పెద్ది. సో అందులో ఏమన్నా ఉందా, చెప్పారా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకా ఏం తెలీదు, బట్ అన్న ఉంటే పక్కా పిలుస్తాడు. యా, బుచ్చిబాబు అని నాకు లైఫ్ ఇచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ మూవీ. సో ఈ సినిమాలో పాటలు కూడా ఉన్నాయి కదా, పాటలు కూడా మంచి అప్లాస్ వస్తుంది. సింజిత్ సాంగ్, మ్యూజిక్ అండ్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ అంటే నీ డైలాగ్స్ కి ఆ మ్యూజిక్ సెట్ అవడం పర్ఫెక్ట్ గా అనిపించింది. సో సింజిత్ గురించి సింజిత్ అన్న బాయ్ మొత్తం వేరే లెవెల్ అసలు. అన్నతో చాలా చిల్లు ఉంటుంది వైబ్. ఇంకా అన్న ఎట్లా కొట్టిండంటే 9 days ఫినిష్ చేసాను, జట 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 కొట్టిండు. అది నేను చూడలే అసలు మూవీ, ఆడియన్స్తోనే చూసిన. అమ్మ ఏం కొట్టిండు అన్న అసలు. యాక్చువల్లీ అన్న సూపర్ అసలు. అండ్ మౌలి అండ్ శివాని గురించి నిఖిల్ కూడా, మౌలి, శివాని, నిఖిల్ యాక్చువల్ నా బెస్ట్ ఫ్రెండ్స్. లైక్ ఎట్లా అంటే మూవీ నుంచి మనం కొంతమంది నార్మల్గా దూరం నుంచి వచ్చి ఇట్లా కలుస్తారు కదా, చాలా క్లోజ్ అయిపోతారు వీళ్ళు, చాలా క్లోజ్. ఎప్పుడు మజాక్లు ఆడుకుంటా, అంటే హీరోయిన్ అన్నట్టు అట్లా ఏమి ఉండదు, చిల్లు ఉంటుంది. మనోడు, నేను, నిఖిల్ చాలా వైబ్, అంటే ఫ్రెండ్, చాలా క్లోజ్, ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటాం మనం వీళ్ళతో ఉంటే. అంటే నువ్వు నీకు ఇష్టమైన హీరో ఈయనని చెప్పావు, అంటే దీని ముందు ఉప్పెనతో ఆయనతో చేసేవాడు. మామూలుగా నువ్వు చిన్నప్పటి నుంచి ఎవరి సినిమాలు చూస్తూ ఎక్కువ థియేటర్లో? అండ్ ఫస్ట్ డే నీకు బాగా గుర్తున్నది, ఫస్ట్ డే టికెట్ల కోసం కొట్టుకుని థియేటర్కి వెళ్ళింది? అందరూ చూస్తుండే అట్లా అని కాదు, కానీ అందరు ఫ్యాన్సే. నాకు వైష్ణవ్ అన్న అంటే ఎక్కువ ఇష్టం యాక్చువల్లీ. సో అన్ని మూవీలోనే కాకుండా బయట కూడా ఎట్లుంటాడు, చాలా చాలా డౌన్ టు అర్త్ అన్న. సో నాకు ఆయన ఆల్వేస్ ఫేవరెట్ ఆల్వేస్ ఫేవరెట్. లిటిల్ హార్ట్స్ 2 కూడా ఏదో అనౌన్స్ చేశారు ఇప్పుడే, అది ఉంటే నెక్స్ట్ లెవెల్. ఇంకా దీనికి మించి కామెడీ నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో, అండ్ ఇదే సక్సెస్ కంటిన్యూ అవ్వాలి. అండ్ వైష్ణవ్ అన్నతో ఇంకో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.